యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఈ లోక సంబంధపు యుగ దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగ చేయుచున్నదని దేవుని వాక్యం ఉన్నది. అంటే ఈ లోక సంబంధ యుగ దేవత అంటే ఈ ప్రస్తుతం చూడండి చాలామంది మరి స్త్రీ వేషము పురుషుడు, పురుషుడి వేషం స్త్రీలు వేసుకుంటున్నారు. మరి ఆ విధంగా వేసుకోవటం దేవునికి విరుద్ధమని తెలుసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ వేషము పురుషుడు, పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఆజ్ఞకి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉంటూ మళ్ళీ భక్తి వేషాలు వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఎలాగంటే చక్కగా చర్చెస్కి జీన్ ప్యాంట్లు, లిప్స్టిక్లు, మళ్ళా ఎంత మరి వాళ్ళకి నచ్చిందో అంత నచ్చిన విధంగా ఎవరో ఒకళ్ళు అనుకరిస్తూ ఆ విధంగా చర్చెస్కి వెళ్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు మేము చాలా గొప్పవాళ్ళం కదా, ఇలా గొప్పగా వేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో గొప్పలాగా మేము కనబడాలని, ఇంకో కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైనా సరే దేవుని మోసం చేయడం కష్టం. హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు ఎవరు ఏంటి అనేది తెలుసు. హృదయ అంతరంగాన్ని బట్టే బయట వేషధానం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఎవరినైనా సరే మీరు ఇంకోళ్ళు ఆకర్షించాలంటే వీళ్ళు వేసుకునే వేషధాన్ని బట్టి ఇంకొకరిని ఆకర్షించగలుగుతారు. కాబట్టి హృదయంతరంగం మంచిగా ఉంటే అటువంటి వేషధారణ ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఎవరికంటే క్రైస్తవేతలకు చెప్పట్లేదు, క్రైస్తవులకు మాత్రమే ఈ యొక్క వాక్యము అంశం కూడా. దేవుని వాక్యమునికి లోబడకుండా దేవుని దగ్గరికి మీరు ఎలా వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారా? చర్చికి వెళ్ళినంతరంటే పరలోక రాజ్యానికి వెళ్తారా? చర్చికి వెళ్ళినంతరం ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. హృదయాంతరంగా మార్చుకోవాలి. హృదయాంతరంగా మార్చుకున్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే మీకు హృదయం పరిశుద్ధంగా ఉంటే అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు పరిశుద్ధపడడానికి. దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి నేను చేసిన తప్పు అని. అది ఎప్పుడు మీకు ఆ తప్పు అని తెలుస్తుంది? మనోనేత్రం మీకు తెరవబడినప్పుడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం మరొక చోటు ఉంది. ఈ లోక సంబంధ యుగ దేవత మనోనేత్రములకి గుడ్డితనం కలుగ చేస్తుంది. అంటే పూర్తి గుడ్డితనం ఉన్న వాళ్ళు ఈ విధంగా జీన్ ప్యాంట్స్, రకరకాల మరి దేవునికి విరుద్ధమైనటువంటి దుస్తులు వేసుకుంటున్నారు. చాలామంది కూడా వాదిస్తారు. ఏమేంటంటే అంటే ఒక స్టాండర్డ్స్ ఉన్నాయా? మరి అమెరికా దేశంలో ఇలా ఎందుకు వేసుకుంటున్నారు, ఆ దేశంలో ఇలా ఎందుకు వేసుకున్నారు? కానీ అమెరికా దేశంలో కూడా ఆ కరోనా కాలంలో చాలామంది పశ్చాత్తాపడి సాధారణమైన దుస్తులు వేసుకున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత వస్తుందని భయంతో. ఆ భయం ఇక్కడ ఉందా? మన భారతదేశంలో లేదు. ప్రత్యేకంగా క్రైస్తవులు మరి ఈ విధంగా వారికి నచ్చిన ఇష్టాంశమైన దుస్తులు వేసిన చర్చెస్కి వెళ్తూ ఉంటారు. ఎవరికి మాదిరి అది? ఎవరికైనా మాదిరిగా ఉంటుందా? ఎవరికి మాదిరి అవదు. లిప్స్టిక్ అవసరమా? దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు సహజంగా ఉండండి. సహజంగా ఉంటే దేవునికి